21వ కీర్తన మొదటి 3 వచనాలు, ఆ తర్వాత 6వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధి సంతోషముతో అతని ఉల్లసింపజేసి ఉన్నావు. 6th verse. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. చాలు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆశీర్వాదం ఎలా ఉంది అంటే అప్పుడప్పుడు ఆశీర్వాదం, అవసరాన్ని బట్టి ఆశీర్వాదం అనేటువంటిది కాదు. దేవుని యొక్క ఒక ఉద్దేశం ఏంటంటే నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవతని నియమించి ఉన్నావు. ఎవరిని నియమించాడు? ఎందుకు నియమించాడు? లేదా నిత్యమైన ఆశీర్వాదాలు ఎవరికి ఉంటాయి? నిత్యమైన దీవెనలు ఎవరికి ఉంటాయి? ఆయా సందర్భాల్లో మన జీవితాల్లో ఉన్నటువంటి దీవెనలు మనం చూస్తే అవి ఏదో ఆ సమయానికి అట్లా వస్తాయి, మళ్ళీ ఆ తర్వాత ఆ దీవెనలు అయిపోయినట్టుగా, మళ్ళీ ఆ దీవెనల కోసం ప్రయాసపడేటువంటి వారంగా, లేకపోతే మళ్ళీ ఆ దీవెనలు మనము వెతికేటువంటి వారంగా ఉంటాం. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నిత్యము ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మన దేవుడు. అప్పుడప్పుడు కాదు, నిత్యము ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. దేవుని బిడలారా, మన జీవితాల్లో మన దేవుడు ఎవరంటే నిత్యము ఆశీర్వదించాలని కోరుతాడు. నిత్యము ఆశీర్వాద కారకులుగా మనం ఉండాలి. అంటే వీ మస్ట్ ఆల్వేస్ మూవ్ విత్ ద బ్లెస్సింగ్స్. మనం ఆశీర్వాదాలతో వెళ్ళేటువంటి వారంగా, ఆశీర్వాదాలతో గడిపే వారంగా, ఆశీర్వాదాలతో జీవించే వారంగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. మరి దేవుని యొక్క తలంపు అదైతే మరి మన జీవితాల్లో నిత్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయా? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే నిత్య ఆశీర్వాదములు ఎవరు పొందగలరు? నిత్యమైన ఆశీర్వాదాలు ఎవరి జీవితాల్లో ఉండగలవు? ఎవరి జీవితాల్లో నిత్యమైన ఆశీర్వాదాలు అనేటువంటివి మనం చూడగలం అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. హౌ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆల్వేస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో నిత్యము ఆశీర్వాదాలు సాధ్యమేనా? అలాగా సాధ్యమైతే ఎవరికి సాధ్యం, అవి ఎప్పుడు సాధ్యమవుతాయి అనేటువంటిదే దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. ఈ యొక్క కీర్తనల గ్రంథాన్ని మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు. ఈ 150 కీర్తనలు యేసు ప్రభుకు చాలా ఇష్టమైన కీర్తనలేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభించింది కీర్తనలోని ఒక వచనాన్ని ద్వారా. యేసు ప్రభు పరిచర్య ముగించింది కీర్తనలోని వచనం ద్వారా. అంటే ఎక్కువగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వాడినటువంటి వాక్య భాగాలు కీర్తనల గ్రంథానికి సంబంధించిన వాటినిగా మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దావీదు ఇందులో 75 కీర్తనలు రాశాడండి. 75, 74 ఆ మధ్య కాలంలో దావీదు రాసిన కీర్తనలు ఉంటాయి. మిగిలిన కీర్తనలన్నీ కూడా వేరే వాళ్ళు రాశారు. కొన్ని కీర్తనలు అసలు ఎవరు రాశారో మనకు తెలియదు. కానీ ఈ 75 కీర్తనలో ఈ 21వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు అంటున్నాడు, దేవా నీవు నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నన్ను నియమించావు అని చెప్పలేదు. ఇక్కడ నన్ను నియమించావని చెప్పలేదు, నీవు అతనిని నియమించావు. ఎవరి జీవితాన్ని తన ఎదుట ఉంచుకొని దావీదు మాట్లాడుతుంటున్నాడు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో నిత్యమైన ఆశీర్వాదాలు ఇవ్వాలి అంటే ఆ వ్యక్తి జీవితాన్ని మీరు స్టడీ చేయండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే రెండవ వచనం తర్వాత ఒక పదం ఉంటుంది. ఏంటి ఆ పదం? మీ బైబిల్లో చూడండి, ఏముంటుంది? సెలా అనే పదం ఉంటుందా? రైట్. ఇంగ్లీష్ బైబిల్ అయినా తెలుగు బైబిల్ అయినా ఏ తర్జుమాలో అయినా ఉంటుంది సెలా. ఏంటి సెలా? దేవుని బిడ్డలారా, సెలా అనేటువంటి పదం బైబిల్లో 71 సార్లు కనపడుతుంది. 71 times we come across this word, a particular word, a peculiar word, సెలా. సెలా అంటే అర్థం ఏంటంటే ఒక అర్థము ఫర్ ఎవర్, ఎప్పటికీ అని. అంటే ఎప్పటికీ అనేటువంటి ఒక కాంటెక్స్ట్ ఏదో చెప్పబోతున్నాడు కాబట్టే
అక్కడ ఆ పదం ఉపయోగించబడింది. రెండవదిగా సెల అనేటువంటి పదాన్ని దేనికి వాడతారంటే ఒక బ్రేక్ ఇవ్వడానికి వాడతారు. అంటే అక్కడ నుంచి ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ ఆ పాటను కొనసాగిస్తారు. ఈ 21వ కీర్తన దావీదు రాసిన కీర్తన. దావీదు అంటున్నాడు, ఈ పాట మీరు పాడేటప్పుడు బ్రేక్ తీసుకోండి, బట్ ఆ బ్రేక్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు గివ్ యూ అన్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఫర్ ఎవర్, నిత్యము. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ భాగాన్ని చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డగా నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క తలంపు ఏంటంటే నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రులను అడుగుదాం, మీ పిల్లలు అప్పుడప్పుడు ఆరోగ్యంగా ఉండాలనా, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలనా? ఏ తల్లి అయినా చెప్తుందండి, నా కొడుకు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే ఎట్లా, నా విలువ ఎట్లా తెలుస్తుంది, నా బిడ్డ అప్పుడప్పుడు జలుబు చేస్తే అప్పుడు మా అమ్మ అనేటువంటి తలంపు ఏ తల్లికైనా ఉంటుందండి? అది ఒకవేళ ఉంటే ఆమె తల్లి కాదు, ఆమె రాక్షసి అవుతుంది. ఎందుకు తెలుసా? ఆ తల్లికి ఉండేటువంటి లక్షణం ఎప్పటికీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, నాకు కూడా ఒక తల్లి ఒక తండ్రి లాంటి హృదయమే, నేను కూడా ఏమనుకుంటున్నానంటే నిత్యము ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నా. దావీదు అందుకే అంటున్నాడు, నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ హిమ్ ఫర్ బ్లెస్సింగ్స్ ఫర్ ఎవర్. నిత్యము ఆశీర్వాదాలు ఉండునట్లుగా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు వింటూ ఉంటే సాతాను అంటాడు, ఇది నీకు కాదులే. ఎందుకు? నీ జీవితాలు ఎక్కడున్నాయి, నీ కుటుంబంలో ఎక్కడున్నాయి, నీ శరీరంలో ఎక్కడున్నాయి, నీ యొక్క ఉద్యోగంలో ఎక్కడున్నాయి? సో మెనీ టైమ్స్ దేవుని వాక్యం ఒక రకంగా మన దగ్గరకు వస్తుండగా ఇండైరెక్ట్గా సాతాను మన తలంపులు వేరొక రకంగా తీసుకెళ్తాడు. ఎక్కడున్నాయి? నా జీవితంలో లేవు కదా, నాకు కాదేమో సందేశం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైతే ఈ సందేశాన్ని వింటారో, నమ్ముతారో, వారి జీవితంలోనే ఈ ఆశీర్వాదం ఉంటుంది. లేదా ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్, ప్రతిరోజు ఎక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి, ప్రతి సందర్భంలో ఎక్కడ ఉంటాయి, ప్రతి విషయంలో ఎక్కడ ఉంటాయి, ప్రతి చోట ఎక్కడుంటాయి అని నువ్వు అనుకున్నావంటే దట్ ఈస్ యువర్ విల్ అండ్ విష్. నీ నమ్మిక చొప్పునే దేవుడు చేస్తాడు. నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నిత్యము ఆశీర్వాదాలు ఉండాలని నువ్వు నమ్మేవా, అదే రకంగా చేస్తాడు. నీవు నిత్యము వద్దు అనుకున్నావా, దేవుడు అదే రకంగా కూడా రెస్పాండ్ కాకుండా ఉంటాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు. దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడు నిత్యము ఆశీర్వాద కారకుడుగా అతడు ఉన్నాడు? దేవుని బిడ్డలారా, మొదటి వచనాన్ని చదువుదాం. అక్కడ రాయబడింది ఎప్పుడు ఒక వ్యక్తి నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉంటాడు? యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఇక్కడ ఎవరిని గురించి రాయబడింది? ఒక రాజును గురించి రాయబడింది. రాజు నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు దేవుడు చేశాడంట. మరి నిత్యము ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి అంటే ఇక్కడ రాయబడింది, రాజు యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. రాజు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడంట? తాను రాజు అయినందుకు కాదు, తాను సింహాసనం మీద కూర్చున్నందుకు కాదు, తనకంటూ ఒక రాజ్యం ఉన్నందుకు కాదు, తనకంటూ ఒక సైన్యం ఉన్నందుకు కాదు, తనకంటూ కొన్ని విజయాలు ఉన్నందుకు కాదు, తనకు ఏమున్నాయో దాన్ని బట్టి కాదు, తన దేవుని బలమును బట్టి సంతోషించుచున్నాడంట. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే నిత్యము ఆశీర్వాదాలు కలిగి ఉండడం దేవుని యొక్క చిత్తం. వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎప్పుడు ఎలా సాధ్యమవుతుంది ఇదంటే బైబిల్లో రాయబడింది, రాజు నీ బలమును బట్టి సంతోషిస్తాడు. రాజుకు ఒక లక్షణం ఉంది, ఏ రాజు అయితే నీ బలాన్ని బట్టి సంతోషిస్తాడో ఆ రాజు నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉంటాడు. ఎందుకు? దేవుని బలము తాత్కాలికమైంది కాదు, అప్పుడప్పుడు ఉండేటువంటి బలము కాదు, అప్పుడప్పుడు వచ్చేటువంటి బలము కాదు. దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరికీ కూడా ఈ హెల్త్ అవేర్నెస్ ఎక్కువైపోయింది కదా, కాబట్టి జిమ్లకు ఎక్కువగా ఈ జిమ్ ఎక్సర్సైజ్ చేసేటువంటి ఏరియాస్కు చాలా విలువ వచ్చేసింది. వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే కనీసము ఉండేటువంటి సమయంలోనో బలంగా ఉందాం, పిల్లప్పుడు లేము, లేదా పెద్ద అయిన తర్వాత ఉంటామో ఉండమో, కాబట్టి మధ్యకాలంలోనైనా ఎక్సర్సైజ్ చేసుకుని బలంగా కనబడదాం, కండలు తిరిగేటువంటి వ్యక్తిగా కనబడదాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు తెలుసా? దట్ ఈస్ ద పీరియడ్ వేర్ యూ కెన్ హ్యావ్. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ నువ్వు ఎక్సర్సైజ్ చేయి, ఏమైనా చేయి, నీ బలం తగ్గిపోతుంది. నువ్వు ఎంత స్టిఫ్గా నీ మజిల్ను ఉంచుకోవాలనుకున్నా, నీ బాడీలో ఆ యొక్క డీగ్రేడైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత, నీ శరీరము కృషించిపోవడం ప్రారంభించిన తర్వాత నువ్వు ఏమైనా చేయి, ఆ బలం అనేటువంటిది ఉండదు. అందుకే రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవా
నాకంటూ బలహీనతలు ఉంటాయి, నాకంటూ ప్రతి సందర్భంలో పోరాటాలు ఉంటాయి. నేను బలహీనుని, నా శరీరం బలహీనమైంది. ఈరోజు నేను నా సైనికులు నమ్ముకున్నానా, రేపుడు వాళ్ళు సరిగా యుద్ధం చేస్తారో లేదో నాకు తెలియదు. ప్రతి బలానికి పరిమితులు ఉన్నాయి, ప్రతి బలానికి లిమిటేషన్స్ ఉన్నాయి, హద్దులు ఉన్నాయి. ఇంతవరకే బలం పనిచేయగలదు అనేటువంటిది ఉంది. కానీ నీ బలమును నమ్మితే రాజా, నీ బలమును నమ్మితే, నీ బలమును నమ్మితే, దేవా నీ బలాన్ని నమ్మితే, రాజు నీ బలాన్ని బట్టి సంతోషిస్తే నిత్యము ఆశీర్వాదకారకుడిగా చేస్తావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నిత్యమైన ఆశీర్వాదాలు దేన్ని బట్టి ఉంటాయంటే దేవుని బలాన్ని బట్టి ఉంటాయి. దేవుని ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ ఆర్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉంటాడు. ఎప్పుడంటే రాజు నీ బలమును బట్టి. అంటే ఇండైరెక్ట్గా ఏమని చెప్తున్నాడు ఆ కీర్తనకారుడు, రాజుకు బలహీనతలు ఉన్నాయి, నీకు బలం ఉంది ప్రభువా. మన బలహీనతలను బట్టి మనకు ఆశీర్వాదాలు ఉండవు, మన వీక్నెసెస్ను బట్టి మన జీవితాల్లో బ్లెస్సింగ్స్ అనేటువంటివి కంటిన్యూస్గా ఉండవు. కాబట్టి మన జీవితాల్లో మనకు అనిపిస్తుంది, నేను నాకంటూ ఒక శక్తి సామర్థ్యం, నాకంటూ ఒక ఎబిలిటీ అనేటువంటిది కొద్ది కాలమే కదా, ఆ తర్వాత ఆశీర్వాదాలు ఎలా ఉంటాయని మనం అనుకుంటాం. దేవుని బిడ్డలారా, అందుకే రాజు నీ బలమును బట్టి సంతోషిస్తాడు. హ్యూమన్ లైఫ్ ఈజ్ అ ఫుల్ ఆఫ్ వీక్నెసెస్ అండి. అందుకే బైబిల్లో మీకు ఒక మాట చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఎవరు బలహీనులుగా ఉన్నారు? హెబ్రీ 11లో ఉండే వారందరూ కూడా విశ్వాస వీరులు. దే ఆర్ ఫెయిత్ వారియర్స్. విశ్వాస వీరులు, విశ్వాస యోధులు. వీళ్ళందరంట బలహీనులుగా ఉన్నారంట. అంటే వీళ్ళు ఒకవైపు విశ్వాస వీరులుగా కనపడతారు, విశ్వాసం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ వీక్నెసెస్. బలహీనులుగా ఉన్నారు, విశ్వాసం ఉంది, బలహీనులుగా ఉన్నారు, కానీ బలపరచబడ్డారు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ప్రతిరోజు భోంచేస్తాం. ఎందుకు? భోంచేయకపోతే బలహీనత వస్తుంది, తినకపోతే బలహీనత వస్తుంది. అందుకే కొంతమంది టూ మచ్గా తింటారు. ఎందుకు? ఎక్కువ బలం రావాలని. నువ్వు ఎంతైనా తిను, మరుసటి రోజుకు మళ్ళీ తినాల్సిందే. దేవుని బిడ్డలారా, ఎందుకంటే వీఆర్ వీక్ వెసల్స్. మన బలహీన ఘటములు, మన శరీరం బలహీనమైనది. అంటే మీరు గమనించండి, లోక సంబంధంగా కానీ, ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ మనం బలహీనులమే. ఏదో ఒక సందర్భంలో బలహీనంగా ఉంటాం. మనం చాలా కృంగిపోతాం, నిరాశ చెందుతాం, హృదయంలో ఒక దిగులు ఉంటుంది. బయట మన పరిస్థితులు చూసినప్పుడు బలహీనంగా ఉంటాయి, లేదా మన ఆర్థిక పరిస్థితులు. ఇన్ ఎవ్రీ ఏరియా వీ కెన్ సీ వీక్నెసెస్. బలహీనతలు మనం చూస్తాం. కానీ నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండాలి అంటే నువ్వు బలవంతుడుగా ఉండాలి. మరి నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? రాజు నీ బలమును బట్టి సంతోషిస్తాడు. కింగ్ విల్ బి డిపెండింగ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. రాజు నీ బలం పైన ఆధారపడతాడు. దేవుని బిడ్డలారా, మన శరీరం బలహీనమైంది, మన యొక్క శరీరంలో బలహీనతలు ఉన్నాయి. మన శరీరము లోక సంబంధంగా ఉంటుండగా ఆయా మాటలు విన్నప్పుడు మనం బలహీనపరచబడతాం, కృంగిపోతాం. లేదా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మనం బలహీనపరుస్తాయి. ఇదే కాదు, ఇంకోటి కూడా మనం బలహీనపరుస్తుంది. బైబిల్లో మీరు గమనిస్తే చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. ఇక్కడ ఒక దయ్యం పట్టిందంట. ఆ దయ్యం ఏంటి? అది కింద పడే దయ్యం కాదు, జుట్టు విరబోసుకునే దయ్యం కాదు, అది గగ్గోలు పెట్టే దయ్యం కాదు, ఏడ్చే దయ్యం కాదు, రచ్చ చేసే దయ్యం కాదు, బలహీనపరచు దయ్యం. ఈ దయ్యముకున్నటువంటి టాలెంట్ ఏంటి తెలుసా? నువ్వు ఎంత బలవంతుడుగా ఉన్నా నిన్ను బలహీనపరుస్తుంది. నువ్వు ఎంత శరీరంలో బలం కలిగి ఉన్నా ఈ దయ్యం ఒకవేళ అటాక్ చేసిదా, యూ విల్ బికమ్ సో వీక్. దేవుని బిడ్డలారా, మొన్న కృష్ణాపురం మీటింగ్స్లో ఇదే చెప్పాను. మా అమ్మ హాస్పిటల్లో నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉన్నింది. ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళింది. మా అమ్మ ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించిన కుటుంబాన్ని. ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, చిన్న అబ్బాయి, ఐ థింక్ 5th 6th క్లాస్ అవుతున్నటువంటి అబ్బాయి, చిన్న వయసు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకునేటువంటి వారు, కష్టపడి పనిచేసేటువంటి వారు. కానీ వాళ్ళకు ఒకడే కుమారుడు, ఓన్లీ సన్. ఈ వ్యక్తి అంతవరకు 5th 6th వరకు బాగున్నాడు. వానికి ఒక ప్రత్యేకమైనటువంటి బలహీనత వచ్చింది. ఏంటి ఆ బలహీనత తెలుసా? ఉదయాన్నే పల్లెటూరులో ఏం చేస్తారు, మంచిగా అన్నము అన్నీ పెడతారు, బాగా తింటాడు. తిన్న ఒక 5 నిమిషాలకు వాళ్ళ అమ్మ దగ్గర పెంటాడు, అమ్మ ఆకలి అవుతుంది.
మళ్ళీ అన్నం పెట్టింది అనుకో, మళ్ళీ తింటాడు, మళ్ళీ బాగా తింటాడు. తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరగలవు, మళ్ళీ అంటాడు అమ్మ ఆకలి అవుతుంది. అంటే వానికి ఉన్నటువంటిది ఏంటి తెలుసా, ఎంతన్నా తిను, నాకు ఆకలి అవుతుంది. చూడ్డానికి మనిషి ఎట్లుంటాడు తెలుసా, చాలా సన్నగా ఉంటాడు. వీడు జీవితాంతం రోగేమో అన్నట్టుగా ఉంటాడు. వానికి ఉండేటువంటిది ఏంటి తెలుసా, విపరీతంగా తింటాడు. ఒకవేళ ఎవరైనా ఫ్రూట్స్ తెచ్చారా మొత్తం ఒకటే తినేస్తాడు, ఇంకా ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వడు. కానీ తింటాడు. తిన్న వెంటనే ఆకలి. డాక్టర్లు చూపించారు. లాస్ట్కు ఆ దినాల్లో కడప హాస్పిటల్కి తీసుకొని వస్తే అప్పుడు మా అమ్మ ఉన్నింది, ఏంటి అబ్బాయి సమస్య ఏంటి అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారు వీడు ఎంత తిన్నా ఆకలి అంటూనే ఉంటాడు. మామూలుగా తినడం కూడా మామూలుగా పిల్లలు తిన్నట్టుగా ఏదో 2 ఇడ్లీలు పెడితే తిని వెళ్ళిపోయే బ్యాచ్ కాదు, విపరీతంగా తింటాడు. తిన్నా కూడా బలం ఉండదు. దేవుని బిడ్డలారా, ఆ చిన్న బిడ్డకి ఏముంది తెలుసా, ఒక దయ్యం. ఆ దయ్యం వీడు ఎంతన్నా తిను మళ్ళీ ఆకలి పుట్టిస్తుంది. బలహీనంగా ఉంటాడు వాడు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం ఉంది. దేవుని బిడలారా, సాతాను దగ్గర అనేకమైన వింగ్స్ ఉన్నాయి. ఒకటేమో భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేటువంటిది. ఒక వింగ్ ఏమో, ఒక ఆఫీస్ ఏమో ఏ రకంగా ఉంటుందంటే ఆర్థిక ఇబ్బందులు. ఒక ఆఫీస్ ఉంది బలహీనపరిచే దయ్యం. ఈ దయ్యం పట్టిందంటే బలహీనత తప్ప ఇంకేముండదు. చాలా వీక్గా కనబడతారు. అందుకే బైబిల్లో వ్రాయబడింది ఆమె నడుము వంగిపోయింది. ఆమె ఆహారం తింటుంది, కానీ ఈ దయ్యము తీసుకొని వచ్చే బలహీనత ఏంటి తెలుసా, ఇట్ విల్ వీకన్ హర్ బాడీ. అంటే మన జీవితములో నిత్యము ఆశీర్వాద కారకులుగా మనం ఉండాలి అంటే, నిత్యము దీవెనకరమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలి అంటే, మన జీవితంలో వి నీడ్ ఎ స్ట్రెంగ్త్, వి నీడ్ ఎ స్టామినా, వి నీడ్ ఎ రెసిస్టెన్స్, వి నీడ్ టు స్టాండ్ అగైన్స్ ఎవ్రీ సిచ్యువేషన్. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రాజు నీ బలమును బట్టి సంతోషిస్తాడు. ఎందుకు? మనం శారీరకంగా బలహీనులమే. మనము హెబ్రీ 11వ అధ్యాయం ఇంతవరకు చదివాం కదా, వారు బలహీనులుగా ఉండి బలపరచబడరు. హెబ్రీ 11లోని విశ్వాస వీరులంతా ఎవరు తెలుసా, బలహీనులు, కానీ వాళ్ళు బలపరచబడ్డారు. బలహీనపరిచే దయ్యం ఉంది. బలహీనమైన స్థితిగతులు మన దగ్గర ఉండగా దేవుడు అంటున్నాడు, నీవు నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండాలి అంటే యు మస్ట్ బి స్ట్రెంగ్థెన్డ్ బై మై పవర్. నీవు నా యొక్క బలాన్ని బట్టి బలపరచబడాలి. అందుకే ఈ 21వ కీర్తనలో తిరిగి ఆ భాగం ఒకసారి చదువుకుందాం. 21వ కీర్తన 6వ వచనం, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవతని నియమించి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఎప్పుడు ఉంటాడు? మొదటి వచనం, రాజు యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. రాజు దేవుని బలాన్ని బట్టి సంతోషించుతున్నాడంట. అంటే నిత్య ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి తెలుసా? దేవుని బలాన్ని బట్టి ఉంటాయి. దేవుని బలాన్ని బట్టి ఉంటాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో మన బలం తాత్కాలికం, మన శారీరక శక్తి తగ్గుతూ ఉంటుంది, మన ఆత్మ బలహీనమైంది. కానీ దేవుని బలం ఎప్పటికీ ఉంటుందండి. అది మారేటువంటి బలము కాదు. వాతావరణాన్ని బట్టి, వయసును బట్టి, కాలాన్ని బట్టి మారేటువంటి బలము కాదు. దేవుని బిడ్డలారా, మనిషి బలహీనుడు, శారీరకంగాను మనసు పరంగాను ఆత్మీయంగాను శక్తి పరిమితమైంది. కాబట్టి మన జీవితాల్లో మనం అనుకుంటాం, ఐ యామ్ ఏ పర్సన్ విత్ లిమిటెడ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా అండ్ రెసిస్టెన్స్. కాబట్టి నిత్యము ఆశీర్వాదాలు ఎక్కడుంటాయి? దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి ఉండవు. ఎందుకంటే యు ఆర్ హ్యావింగ్ ఎ వీక్నెస్ అండ్ ద డెవిల్ హూ ఈజ్ అటాకింగ్ యూ ఈజ్ అటాకింగ్ విత్ ద వీక్నెస్. ఆ సాతానుని దాడి చేయడం కూడా బలహీనతతో దాడి చేస్తూ ఉండగా మన జీవితాల్లో మనం అనుకుంటాం, వీఆర్ నాట్ గోయింగ్ టు బి బ్లెస్డ్ ఫర్ ఎవర్. బట్ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ జీవితంలో నీ బలహీనత ఏదైనా దేవుని బలం వచ్చిందా, యువర్ వీక్నెస్ విల్ బి రీప్లేస్డ్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క బలము నీ జీవితంలోకి వచ్చిందా, నీ బలహీనత బలముగా మార్చబడుతుంది. మరి ఏ రకంగా మార్చబడుతుంది అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటాం. చూడండి 73వ కీర్తన 26వ వచనాన్ని చదువుకుందాం. 73వ కీర్తన 26వ వచనం, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమున ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. చాలు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను. శరీరానికి హృదయానికి ఏముందంట? క్షీణించిపోవడం అనేటువంటిది ఉంటుందంట. అంటే శరీరము అంటే నీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నీకు ఆయా బలహీనతలుగా వస్తుంటాయి. ఇక్కడ రెండవది కూడా నా హృదయము. హృదయం అంటే నీ కలిగినటువంటి చింతలు, నీ కలిగినటువంటి ఆందోళన, నీ కలిగినటువంటి భయం, నీ కలిగినటువంటి డిస్కరేజ్, ఇవి నీ హృదయాన్ని ప్రభావితం చేస్తాయి. నీ శరీరాన్ని వ్యాధులు, పరిస్థితులు ప్రభావితం చేస్తుండగా నీ హృదయాన్ని ప్రభావితం చేసి నిన్ను క్షీణింపజేస్తాయి.
క్షీణింపజేస్తాయి. ఇప్పుడు చదవండి, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇక్కడ నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. తెలుగు బైబిల్లో ఆశ్రయ దుర్గం అని వ్రాయబడింది. ఇంగ్లీష్లో ఏమన్నటో తెలుసా? నేను చదువుతాను. మై ఫ్లెష్ అండ్ మై హార్ట్ may fail, but God is the strength of my heart and my portion forever. నా శరీరము నా యొక్క హృదయము క్షీణించిపోయినను దేవుడు నా యొక్క బలం. ఎవరండి కీర్తన రాశారు? దావీదు కాదు, ఆసాపు రాశాడు. ఎవరు ఆసాపు? దావీదు దేవుని మందిరంలో గాయక బృందాన్ని నడిపించడానికి ఆసాపును పెట్టుకున్నాడు. దావీదు టాప్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అండి, మామూలు ప్లేయర్ కాదు. అతను వాయిద్యం వాయిస్తే, చమత్కారంగా వాయిస్తే సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయినటువంటి గొప్ప అభిషేకం కలిగిన టాలెంటెడ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అండి. ఇప్పుడు దావీదు ఆసాపును సెలెక్ట్ చేశాడు. ఆసాపు ఎవరు తెలుసా? ఈ క్వైర్ను లీడ్ చేసేటువంటి వ్యక్తి. ఈ ఆసాపు జీవితంలో ఆ వేల మంది ప్రజలను దేవునికి స్తుతించే మార్గంలో నడిపిస్తూ ఉండగా ఆసాపు అంటాడు, నా శరీరం నా హృదయం క్షీణించిపోయింది, నా శరీరం నా హృదయం క్షీణించిపోయింది, అయినను దేవుడు నిత్యము నాకు బలమై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ బలము దేవుని దగ్గర నుంచి ఎలా పొందుకోగలవు తెలుసా? దేవుని దగ్గర నుంచి ఎప్పుడు నీ బలాన్ని పొందుకోగలవు తెలుసా? దేవుని బలం ఎప్పుడు నీ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుందో తెలుసా? దేవుని బలం ఎప్పుడు నిన్ను బలపరుస్తుందో తెలుసా? నీవు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉంటే, దేవుని స్తుతించడం ప్రారంభించాలి. ఈ యొక్క ఆసాపు ఎవరు తెలుసా? దేవుని స్తుతించాడు. పై వచనాల్లో చూస్తే ఆసాపుకున్న సమస్య ఏంటి తెలుసా? ఆసాపుకున్న సమస్య, దేవా, పైన వచనాల్లో మీరు గమనిస్తే, దేవా, నా కళ్ళ ఎదుట దుష్టులు బాగున్నారు, పాపం చేసేవారు వర్ధిల్లుతున్నారు, వాళ్ళని చూసినప్పుడు నాకు బాధేస్తుంది. నేను దేవుని వెంబడిస్తుండగా నాకు దుఃఖము, వేదన, సమస్యలు ఉండగా ఐఎమ్ బికమింగ్ వెరీ వీక్, నేను చాలా బలహీనునిగా మారిపోతుంటున్నాను. నా ఎదుట దేవుని ఎరగనటువంటి వాళ్ళు పైకి వస్తున్నారు. ప్రభా, ఏంటి వ్యత్యాసం? నేను దేవుని బిడ్డను కాదా? దేవుడు ఎందుకు నన్ను దీవించుకున్నాడు అని ఒక కృంగిపోయిన వ్యక్తిగా, నిరాశతో ఉన్నటువంటి వ్యక్తిగా దేవుని దగ్గరకు వస్తే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఆసాపు, నువ్వు ఎవరు తెలుసా? దేవుని స్తుతించే వ్యక్తివి. అప్పుడు ఆసాపు మేలుకొని రాసినటువంటి వచనమే ఈ వచనం. దేవుడు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను నాకు బలమై ఉన్నాడు. ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేక్ మీ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. నేను ఆశీర్వాద కారకుడుగా ఉండాలి. నన్ను దర్శించు ప్రభువా, నా జీవితంలో నీ బలాన్ని కనబరచు. దేవుడు తన కృపని ఇస్తాడు, దేవుడు తన బలాన్ని ఇస్తాడు, తన దక్షిణ హస్తాన్ని దేవుడు చాపుతాడు. అవసరమైన అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభు చేయాలని ఆశపడుతుండగా మనల్ని మనం సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవా, నన్ను బలపరచండి. ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్. నేను బలహీనుని. నన్ను బలహీనపరిచే పరిస్థితులు, నన్ను బలహీనపరిచే వ్యక్తులు, నన్ను బలహీనపరిచే దయ్యపు శక్తులు ఉండగా, నాయనా, ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్. ఐ కెనాట్ బి స్ట్రెంగ్థెన్డ్ బై ఎనీ మీన్స్. దేని ద్వారా నేను బలపరచబడినది తాత్కాలికంగా ఉంటుంది, కానీ నీ ద్వారా బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు. కాబట్టి మన పిల్లల విషయమా, మన కుటుంబ విషయాల, లేకపోతే ఆర్థిక పరిస్థితులు, ఏదైనా సరే దేవుని ద్వారా బలపరచబడాలి. దేవుడు మన బలంగా ఉండాలి. వేరొకటి కాదు. దేవుడే మన ప్రథమ బలము పొందే స్థలముగా, దేవుని ఆశ్రయించే వారంగా, దేవుని దగ్గర ప్రార్థించే వారంగా, పట్టుదలతో దేవుని విస్తారంగా స్తుతించే వారంగా మన జీవితాలు ఉండునట్లుగా ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు, సర్వాధికారి నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. మా రాజు, మా ప్రభుడవు, మా విమోచకుడు, మా ఆశ్రయదుర్గం మాత్రమే కాదు నాయనా, మీరు మా బలమని ఈరోజు మాట్లాడారు ప్రభా. మాకు ఏ బలమున్నది తాత్కాలికమేనాయనా, అది తాత్కాలికమేనాయనా, కానీ నీ బలము నిత్యము మాకు బలముగా ఉంటుంది నాయనా. మీరు నిత్యుడవు తండ్రి, మీ బలము కూడా నిత్యమేనాయనా. అందును బట్టి నీకు వందనాలు దేవా. నీ ద్వారా బలము నొందే ధన్యత మాకు కలుగునుగాక. మేము స్తుతిస్తూ నీ ద్వారా బలపరచబడుదుముగాక, ప్రార్థన చేస్తూ నీ ద్వారా బలపరచబడుదుముగాక, దేవుని మందిరములో మా సమయాన్ని సద్వినియోగం చేస్తూ బలపరచబడుదుముగాక, సేవ
సేవ చేస్తూ నీ ద్వారా బలపరచబడదుముగాక. ఎక్కడ మా జీవితాల బలహీనంగా మారిపోయామో ఈ 4 విషయాల్లో మమ్మల్ని మేము సరి చేసుకుందుముగాక. నీ మందిరంలో మాట్లాడుతున్నప్పుడు నీ వాక్యము ద్వారా బలపరచబడి, నీ మందిరంలోని మేలుల చేత మేము బలపరచబడి ముందుకు సాగుదుముగాక. లోకానికి వెలుగుగా మేము మార్చబడుదుముగాక. నాయనా మా జీవితాలను దర్శించండి నాయనా. అంధకార శక్తులను బంధించండి నాయనా. మమ్మల్ని బలహీనపరిచే అపవిత్రాత్మల యొక్క ప్రభావం, పనితనము యేసు నామమందు వ్యర్థమైపోవునుగాక. మా కుటుంబాలకు వ్యతిరేకంగా, మా ఆత్మీయ ఆరోగ్య జీవితాలకు, ఆర్థిక పరిస్థితులకు, కుటుంబాలకు వ్యతిరేకంగా, ఉద్యోగ వ్యాపారాలకు వ్యతిరేకంగా సాతాను రూపొందించిన ప్రతి ఆయుధము యేసు నామమందు వర్ధిల్లకుండా పోవునుగాక. తండ్రి, ఇక్కడ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో లార్డ్ ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్ అని, వారిపైకి నా దేవుని బలము దిగివచ్చునుగాక. శారీరకమైన బలము కలుగునుగాక, కుటుంబపరమైన బలము కలుగునుగాక, ప్రతి అనానుకూల పరిస్థితిని ఎదుర్కొనే బలము మాకు కలుగునుగాక. మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి ఆయుధము నీ బలాన్ని బట్టి వర్ధిల్లకుండా పోవునుగాక. మా ఎదుట ఎర్ర సముద్రాలు చీలిపోవునుగాక, ఫరో సైన్యాలు మునిగిపోవునుగాక. తండ్రి, తక్కువ చేసి మాట్లాడిన ఇశ్రాయేలు ప్రజలే పాట పాడే వ్యక్తులుగా మార్చబడుదురుగాక. యేసయ్యా, మీ కార్యములు జరుగునుగాక, మీ కార్యములు జరుగునుగాక, మీ కార్యములు జరుగునుగాక. తండ్రి, ప్రతి శరీరానికి మీ బలము ద్వారా కలిగే ఆరోగ్యం ఉండునుగాక. యేసు నామమందు ఆరోగ్యము కలుగునుగాక. కుటుంబాల్లో మీ బలము పనిచేయునుగాక. ప్రతి సమస్య తొలగిపోవునుగాక. నీ బలము ద్వారా యవన బిడ్డలు దీవించబడుదురుగాక. వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మారునుగాక. నాయనా, మార్పు చెందని పిల్లలపైకి నా దేవుని బలము దిగివచ్చునుగాక. వారి స్వభావాలు, వారి యొక్క నేచర్ యేసు నామమందు, వారి యాటిట్యూడ్, వారి యొక్క టేస్ట్, వారి యొక్క అసోసియేషన్, రాంగ్ అసోసియేషన్ యేసు నామమందు దేవుని బలము ద్వారా తాకబడునుగాక. దేవుని శక్తి పని చేయునుగాక. వారు మార్పు చెందుదురుగాక. నైనా మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ, దేవా మీ కార్యాలు, మీ బలాన్ని బట్టి మా ఒక్కొక్కరిలో మా పరిచయలు నిత్యము జరిగించి నిత్యము ఆశీర్వాదకారకులుగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామముందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.